గురువారం రోజున కుంభరాశి వారు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. వెంటనే వీడియో చూడండి, తప్పకుండా ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకోండి. తెలిస్తే ఖచ్చితంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. మీరు షాక్ అయి తీరుతారు. అయితే కుంభరాశి వారు మరి ఏం జరుగుతుంది, నమ్మినా నమ్మకపోయినా వారి చుట్టూ ఏం జరుగుతుంది, ఈ రాశి వారికి ఈ సమయంలో గోచారం ఎలా ఉంది అనేటటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో ఇక ఈ రాశి వారి యొక్క పూర్తి అంశాలను వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క విషయానికి వస్తే కనుక, అంటే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా బంధాలు, బంధుత్వాల పట్ల అంటే ప్రేమ, మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా డిసిప్లిన్గా చేస్తారు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ని అయినా సునాయాసంగా చేస్తారు. కష్టపడే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరిలో వినూత్న ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఏదో అందరిలాగా చేశామా అంటే చేశామన్నట్లుగా కాకుండా దేనినైనా ఒక పనిని అప్పజెప్తే దానిలో కొత్తదనాన్ని కలిపి ఆ యొక్క పనికి చాలా హైలైట్ని తీసుకువస్తారు. అలాంటి కొత్త ఆలోచనలు, గొప్ప ఆలోచనలు. అలానే వీరు ఏదైనా సరే హార్డ్ వర్క్తో ఖచ్చితంగా దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసుకునేంత శక్తి, సామర్థ్యం, తెలివితేటలను కలిగి ఉంటారు. అయితే కుంభరాశికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వల్ల, అలానే కొన్ని గ్రహాల చెడు ప్రభావం వల్ల వీరికి ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రాబోతూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలను ఆల్రెడీ వీరు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఆ చిన్న సమస్యల నుండి బయటికి రావాలి అంటే ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండాలి, కొంచెం తెలివిని కలిగి ఉండాలి. ఆల్రెడీ మీకు అధికంగా తెలివి ఉంటుంది, అయినప్పటికీ ఆ తెలివిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ధైర్యం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేయని తప్పులకి కూడా కొన్ని నిందలు పడే అవకాశం అయితే ఉంది ఈ రాశి వారికి. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరిగేది ఇదే. అంటే మీరు అసలు నమ్మరు, కానీ మీ చుట్టూరా ఉండే వ్యక్తులే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే మీ సొంత బంధువర్గాల వారు, మీ బ్లడ్ రిలేషన్ వారే మిమ్మల్ని చెడు చెయ్యాలి అని చూస్తూ ఉన్నారు. అంతేకాదు మీ ఎదుగుదలను వారు చూస్తూ ఓర్చుకోలేకపోతూ కూడా ఉన్నారు. అంతేకాకుండా మీ పట్ల వారు చాలా అంటే ఎప్పుడైనా వారు మీకు తెలియదు, మీరు గ్రహించరు, కానీ వారు మీ యొక్క ఎదుగుదలను అస్సలు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతూ ఉంటుంది. కానీ అంటే ఒక ఆడ వ్యక్తుల వల్లే మీకు కొన్ని సమస్యలు రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారికి ఆడ వ్యక్తుల వల్లే కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వీరు నూతనంగా వీరి మనస్సులో ఏదైతే సంకల్పం ఉందో, అంటే నూతనంగా ఒక గృహం కొనాలి, ఒక వాహనం కొనాలి, ఒక విలువైన వస్తువుని కొనుగోలు చేయాలి, ఒక బంగారం కొనాలి అనేటటువంటి ఆలోచనలు మాత్రం అవి కలలు సహకారం అవుతాయి. అంటే అవన్నీ కూడా ఈ సమయంలో నిజం అవుతాయి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేసి తీరుతారు అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అంటే మంచి జరుగుతూ ఉంటాయి. మంచి పనులైతే
100% కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇలా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. మీ యొక్క సొంత బంధువర్గాలే, మీ యొక్క బ్లడ్ రిలేషన్స్ వారే, అంటే ఆడ వ్యక్తుల వల్ల మీకు కొంత ముప్పు జరుగుతుంది. దయచేసి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఆడ వ్యక్తులను పొరపాటున కూడా అతిగా నమ్మకూడదు. అది మీకు ఆన్లైన్లో కావచ్చు, లేదా మీకు ఎక్కడ ఆఫ్లైన్లో కావచ్చు, సొంత బంధువర్గాలైనా సరే, అంటే కొంత డబ్బు ఇవ్వమని అడగటం కానీ, డబ్బు విషయాల్లో మిమ్మల్ని మోసం చేయటం కానీ, ముఖ్యంగా ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాలి అని కానీ, ఇలా ఎవరైనా డబ్బులు సెండ్ చేయమనటం, ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అది డబ్బు విషయంలోనే కాదు, మీతో చాలా మంచిగా మాట్లాడి మీ యొక్క రహస్యాలను కూడా వారు అన్ని రహస్యాలను కూడా వారు మీ నుండి రహస్యాలను సేకరించి వాటితో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ, ఇలాంటివి కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కనుక మీరు కొంతమంది వ్యక్తులకి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం ఆడ వ్యక్తుల వల్ల ఎక్కువగా మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత ఎదిగినా సరే, మీరు ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే, వారు చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉంటారు. మీ ఎదుగుదలను ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. ఎప్పుడు మీ ఎదుగుదలను అంటే నాశనం చేయాలా అన్నట్లుగానే చూస్తూ ఉంటారు. కనుక ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టూ జరుగుతున్నది ఇదే. మీరు ఎవరిని అతిగా అస్సలు నమ్మకూడదు. అతిగా నమ్మటం వల్ల మాత్రం మీకు సమస్యలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. మీ రహస్యాలను డబ్బుకు సంబంధించినటువంటి రహస్యాలను పొరపాటున కూడా మీరు ఎవరితో అస్సలు చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవటం వల్ల మాత్రం మీకు 100% మీరు చేయని తప్పులకు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. సమస్యలు కూడా ఖచ్చితంగా వస్తాయి. కనుక మీరు ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి. డబ్బుకు సంబంధించిన సమస్యలను కానీ, మీ బిజినెస్ వ్యవహారాలను కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఇలా షేర్ చేసుకోవటం వల్ల వారి యొక్క కళ్ళు ఓర్చుకోలేక మీపైన లేనిపోని నిందలు పడవేయటం, అంటే వారు మిమ్మల్ని డబ్బు సహాయం అడగటం, మీరు వారికి డబ్బుని ఇవ్వకపోవటం, ఇలాంటి విషయాల్లో మీకు చాలా చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు. లేదంటే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది కూడా. కనుక మీరు ఇప్పటి నుండి అయినా చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. జీవితంలో మీరు అంత ముందుకు వెళుతూ ఉంటారు. కనుక చాలా జాగ్రత్త. అలానే డబ్బు కూడా ఈ సమయంలో మీకు వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఈ సమయంలో మీకు నడుస్తున్న గోచారం ప్రకారం మీకు వృధా ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. మీరు మీకే తెలియకుండా ఖర్చును పెట్టేస్తూ ఉంటారు. తరువాత మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. డబ్బు అనేది మీకు అస్సలు అందదు. ఒకవేళ మీకు మాత్రం ఏదైనా అవసరం ఉంటే గనక డబ్బు అసలు అందదు. మీ అవసరానికి డబ్బు ఉండదు. అలాంటి సమయంలో మీరు ఎవరిని అడిగినా సరే మీకు డబ్బు అయితే ఎవ్వరు ఇవ్వకపోవచ్చు. కనుక డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం 1కి 10 సార్లు ఆలోచించండి. అలానే ఆర్థికంగా మీరు నష్టపోవద్దు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. అది అత్యవసరం అయితే మాత్రమే ఖర్చులు పెట్టడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి వాటికి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడం వల్ల మీరు చాలా నష్టపోతూ ఉంటారు. ఇక డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుంభరాశి వారు. అలానే మీ చుట్టూ ఇలా జరుగుతూ ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టూ జరిగేది ఇదే. కనుక మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనుకుంటే ఏ వ్యక్తులను కూడా అసలు నమ్మకూడదు. ఏ వ్యక్తులతో అతి చనువు, అతి స్నేహం, అలానే మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం అవన్నీ కూడా మీకు అసలు కలిసి రాకపోవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.